ఇంటివిగా అది మరి చేయగలంటే చెప్పు, లేదంటే ఇంకేదైనా. నేను చేయగలన్నా. చిన్నప్పటి నుంచి నాకు మోటి పనులు అలవాటేనండి. సరే అయితే ఈ రోజు నుంచి పిల్లగాని పనిలో చేరమని చెప్పు. అంతేనా? బాబు అలా కాదు నాన్న, నేను చూపిస్తా చూడు. చేస్తూ అంతే. ఏ పనైనా సాధ్యమే చూస్తూ ఉంటే రోజులన్నీ శూన్యమే. ఒక్క అడుగు వేసి చూస్తే చాలురా, ఎక్కలేని కొండనేది లేదురా. నవ్వేవాళ్ళు నివ్వెరపోగా దిక్కులు జయించి సాగిపోద. మరి పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే. విజయం కష్టపడితే రాదా, ఫలితం పదరా సోదరా. నీ ధైర్యం తోడై ఉండగా, ఏ సాయం కోసం చూడక, నీ ధ్యేయం చూపే మార్గంలో పోరా సూటిగా. ఏనాడు వెనకడుగేయక, ఏ అడుగు తడబడనీయక, నీ గమ్యం చేరేదాకా దూసుకుపోరా సోదరా. అరే తాత, ఏమైంది తాత? అప్పుడప్పుడు ఇట్లా కళ్ళు తిరుగుతూనే ఉంటాయిరా. తాత మంచినీళ్ళు తీసుకొస్తాను. ఎవరి పిల్లగాడో చాలా మంచోళ్ళ ఉన్నాడో. ఇదిగో తాత మంచినీళ్ళు తాగు. ఇప్పుడు పర్వాలేదా? నువ్వు పని చేసుకో, పర్లేదురా. ఇది నాకు మామూలే. అప్పుడప్పుడు ఇట్లా కళ్ళు తిరుగుతూనే ఉంటాయిరా, నాకు అలవాటే. మీరు పని చేసుకోండి మెల్లిగా. పర్లేదు కదా. నువ్వు పని చేసుకోరా, నాకేం కాదులే. తాత నువ్వు కూర్చో. నీకెవరు లేరన్నావుగా, నేనున్నాను. నువ్వు కూర్చో తాత, ఇక్కడ కూర్చో.
పేరేంట్రా? అంజి తాత, అంజి. అంజి. బాగుందిరా, బాగుందిరా. అరే అంజీ, ఏంటి తాత? నువ్వు మామూలుడివి కాదురా. నా రాయితో పాటు నీ రాయి కూడా పగలగొట్టేశావురా. పదరా. ఎక్కడికి తాత? ఆకలేయడంలా సైరన్ మోగిందిగా భోజనానికి. రారా. ఏంట్రా అంత నెమ్మదిగా నడుస్తున్నావు? అది కాదు తాత, నేను భోజనం తెచ్చుకోలేదు. ఏం పర్లేదు, ఇక్కడ ఇంటి నుంచి ఎవరు భోజనం తెచ్చుకోర్రా. మరెక్కడ తింటారు? ఆహా, ఉన్నాళ్లే కడుపు నింపి కష్టాన్ని లాక్కునే వెధవా. ఇక్కడ పనిచేసేవాళ్ళందరూ వాడి దగ్గరే తినాలి, లేకపోతే పనిలోకి రాకుండా చేస్తాడు వాడు. ఆ రాక్షసుని ఎదిరించి పని పోగొట్టుకోవడం కన్నా పెట్టిందేదో తిని 4 రాళ్లు పోగేసుకోవడం మంచిదని అందరికీ అర్థమైపోయింది. పైగా ఊరికి దూరంగా ఉన్న ఈ చోటుకొచ్చి వాడికి పోటీగా భోజనం పెట్టే సాహసం ఎవరూ చేయలేరు కదా. అందుకే ఇష్టం లేకపోయినా వాడి దగ్గరే తినాలి. మరి పద రా. తాత తాత తాత, నేను వెళ్ళి చేతులు కడుక్కొస్తానే. అలాగేరా, నువ్వు వెళ్ళు. వెళ్ళరా. ఏవియారో ఆ కొత్తగా వచ్చిన అంజి పని ఎలా చేస్తాడాడు? చాలా బాగా చేస్తున్నాడయ్యా. ముందు ఇతను చూసినప్పుడు ఇతను ఈ పని ఏం చేస్తాడే అనుకున్నాను. కానీ మన దగ్గర పనిచేసే కూలీలందరికంటే ఇతనే హుషారుగా పనిచేస్తున్నాడు. మన వాళ్ళు రోజంతా కష్టపడి చేసే పనిని అంజి ఒక్క పూటలో చేస్తున్నాడయ్యా. అతని పనికి తిరిగిలేదయ్యా. మొండివాడయ్యా, సాధించే వరకు వదిలేవాడు కాదు. అంజీ ఒకసారిటారా. రాళ్ళు కొట్టుడు పూర్తయిందా? అయిపోయినట్టేనయ్యా. ఎందుకట్ట అడిగారు? ఏమైనా ఆలస్యం చేశానయ్యా? మొదటి రోజు కదండి, రేపు నుంచి తొందరగా పూజ చేసేస్తానండి. కంగారు పడకంజే, నువ్వేం ఆలస్యం చేయలేదు. నిజానికి అందరికన్నా నువ్వే సురుగ్గా పనిచేస్తుండావని ఏవిఆర్ ఇప్పుడే చెప్తున్నాడు. ఎందా ఎల్లే కడుపునడా భోంచేయి. అయ్యో వద్దయ్యా, పని అయిపోయాక తీసుకుంటాలండి. అది నీ కష్టానికి ఇచ్చేది, ఇది నేను ఇష్టంగా ఇస్తాండా. తీసుకో. తీసుకోవయ్యా. అయ్యగారి చేతిలో కానుకలు తీసుకున్న వాళ్ళందరూ జీవితంలో పైకొచ్చారు. నీకు కూడా మంచి జరుగుతుంది. తీసుకో. పోయి భోంచేయి. సరేనయ్యా. రారా. అతను మొండోడే కాదు ఏవిఆరో, చాలా మంచివాడు కూడా. కష్టపడే తత్వం అతని కళలోనే కనిపిస్తుండాది. పని బానే ఉంటది, పైసా బానే ఉంటది, కానీ పని చేయడానికి శక్తినిచ్చే తిండే దండగ్గుంటది.
ఏం చేస్తామన్నా, ఇంత లోపలికి వచ్చి భోజనం అమ్మేవాడే గతిలేడు. పోనీ మనమే ఊళ్ళోకి వెళ్ళి తినొద్దామా అంటే టైం సరిపోదు. గతి లేక వాడి పెట్టే కూడి మనం తినడం తప్ప ఇంకొక మార్గం లేదన్నా మనకే. ఈ నాసిరకం కూడితో నానా తంటాలు పడాల్సి వస్తుందన్నా. ఎన్ని అనుకుని ఏం లాభరా, ఆ వెంకటరత్నం గారిని మాత్రం ఏమి చేయలేకపోతున్నాం. ఆడే పాపని ఆడైపోతాడులే అన్నా. అంతేలేరా, పద. సరే పద, ఆకలి అవుతుంది. వెళ్ళి తిందాం. వెంకటరత్నం ఏంటయ్యా ఇది? ఏంది అట్టా సుత్తండావు? అన్నంలో ఈ పొద్దు ఇంకేంటి? లంచ్ టైం కదా, దానికే ఆకలేసినట్టుండాది. ఏంది ఎటకారంగా మాట్లాడుతుండావు? డబ్బులిచ్చి కొనుక్కుంటున్నావు, మాకేమన్నా ఊరికే పెడతాండావా ఏంది? ఓయబ్బో డబ్బులు! ముష్టి 3 పదులకే ఎంతగా రెచ్చిపోతున్నావు? బయట అయితే భోజనానికి ఎంత అవుతుందో తెలుసా? 90 రూపాయలు. నువ్వంతిస్తే నీకు మంచి 5 స్టార్ హోటల్ భోజనం పెడతాను. ఏంది ఎటకారంగా మాట్లాడుతుండావు? మూసుకొని తినవయ్యా. పురుగు పడితే ఎడ తింటారయ్యా? ఆహా, దోవలో ముళ్ళు కాలు గుచ్చుకుంటే తీసుకొని పక్కకు పడేసి నడవట్లే, ఇది అట్నే అనుకోండి. పురుగు తీసి పారేసి తినవయ్యా. తినో. చిచ్చి, ఎతవు బతుకు, ఎతవు బతుకు. మా బతుకు అట్నే ఏడ్చింది. నేనెవరికి చెప్పుకోను? అందరికీ బాకీలు ఇచ్చి మంచి భోజనాలు పెట్టి నేను అడుక్కు తినాలా ఏంది? ఇదిగో వెంకటరత్నం, భోజనం పెట్టవయ్యా. ఏమైమంటావు? ఈరోజు ఏం వండావో అదే వేయవయ్యా. సరే, ఈ అన్నం మాత్రం దీన్ని చేయగడుగు. చి, పాడు బతుకు, ఏదో ఒకటి ఏడవయ్యా. అట్ట చెప్పు. అట. ఇదిగో తీసుకో. అరే అంజీ, నువ్వు కూడా తీసుకొని తినరా. ఎంతన్నా? ఎంత అని వింతగా అడుగుతున్నావు? కొత్త 30. 30? కాదు, 30. ఈ 30 రూపాయలతో నీళ్ళకేమైనా పళ్ళు తీసుకోవచ్చు కదా. ఇప్పుడు తినడమే వద్దులే, వద్దు. వద్దులే అన్నా. కొన్ని మంచినీళ్ళు ఇస్తావా? అత్తా అన్నా, ఇదిగో కన్నా, 2 రూపాయలు ఇచ్చి కదులు. ఎందుకన్నా? ఎందుకా? నీళ్లు నీ బాబుగాడు వచ్చేస్తాడా? ఇక్కడ తినేవాళ్ళకే నీళ్లు ఫ్రీ, నీకు కాదు. ఇవ్వ. వెంకటరత్నం అమ్మాజాక. దా. సార్, 2 రాళ్ళు కొట్టాడు, 400 ఇవ్వండి సార్. మునయ్య అయ్యా 3 రాళ్ళు కొట్టాడు సార్, 600 ఇవ్వండి. అంజీ సార్, 3 రాళ్ళు కొట్టాడు, మొత్తం 600 ఇవ్వండి సార్.
సీతయ్య ఏ రాంజీ, మొదటి సంపాదనతో ఏం చేస్తావురా? ఎప్పుడు చేసేదే తాత. ఎల్లి జానక్కిత్తాను. జానకెవర్రా? నా మేనకోళ్ళు. కడుపుతో ఉంది. అయితే నీకు పెళ్ళయిందా? కాలేదు. మరి కడుపుతో ఉందంటున్నావు? అయ్యో తాత, నువ్వు అలా అర్థం చేసుకున్నావా? జానకి నా పెళ్ళం కాదు, నా మేనకోళ్ళు అంతే. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం. మరి ఆ అమ్మాయి భర్త? వదిలేశాడు తాత. ఆ దేవుడు వాళ్ళని మళ్ళీ కలిపే వరకు నేనే దానికి తోడు. ఇప్పుడు 5వ నెల. డాక్టర్ దాన్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్పింది. రేపు దాని ప్రసవానికి డబ్బు అవసరం కదా. రూపాయి కూడబెట్టి దానికి ఏ బాధ కలగకుండా చూసుకుంటాను. తాత, ఆ గోలేంటి? ఏం జరుగుతుంది అక్కడ? నువ్వు రూపాయి కూడబెట్టడానికి కష్టపడుతున్నావు. వాళ్ళు కూడబెట్టిన వాటిని తగలబెట్టడానికి వాళ్ళు పాటలు పడుతున్నారు. అంటే కష్టపడితే వచ్చిన డబ్బుని కుస్తీలో పందెం గాచి రెట్టింపు చేసుకోవాలనే అత్యాశ.
ఈ సరుకులు ఎవరు తీసుకొచ్చారు బామ్మ? నేనేరా. డబ్బులు ఎక్కడివే? కాళ్ళపట్టీలు తాకట పెట్టేశావా? రే ఇకపై మనమేది తాకట్టు పెట్టాల్సిన అవసరమే లేదురా. నేను ఒక పని చూసుకున్నాను. నువ్వు పని చూసుకున్నావా? అవునరా, పిల్లలకి ట్యూషన్ చెప్పడానికి ఒప్పుకున్నాను. వాళ్ళు అడ్వాన్స్ ఇచ్చారు. ఆ డబ్బుతోనే సరుకులు కొన్నాను. బుద్ధుందా నీకు? డాక్టర్ అమ్మ ఏం చెప్పిందో మర్చిపోయావా? ఇంటి పని చెయ్యొద్దంటే నువ్వు ఏకంగా బయటికెళ్ళి పని చేయడం ఏంటి? రే అది కాదురా, నేను ఏది కాదు? నువ్వు పని చేయడానికి వీలేదంతే. అబ్బో, ఏంటి నువ్వు చేసే పెద్ద పని? రాళ్లు కొట్టడమా, తట్టలు మోయడమా? చెప్తే నమ్మవు గాని నేను చేసేది అల్లటప్ప పని కాదు, సూపర్వైజర్ ఉద్యోగం తెలుసా?